పెన్ వదిలిస్తున్న ఆయన రిజిస్ట్రార్, ఆమె రిజిస్ట్రార్ గారి భార్య. ఆ తెల్ల చీర కట్టుకుని కూర్చుందే ఆవిడెవరు? అదేనమ్మా దొంగల ముఠా నాయకురాలు రుద్రమూర్తి వాళ్ళమ్మ. ఆ ముసల్దాన్ తలకు ఒక ఎర్ర రిబ్బన్ కట్టి చూసే వరకు పూలందేవి ఓల్డ్ గెటప్ లో ఉన్నట్టుంటుందమ్మా. బట్టలు ఆరేస్తోంది ఆవిడెవరు? అది వాడి చెల్లెలమ్మా. దీన్ని ఇక్కడ ఎండబెట్టేసి దాని మొగుడు ఎప్పుడో దుబాయ్ చెక్కేశాడు. తాళి కట్టిన రోజు వెళ్ళిన వాడు బిడ్డ పుట్టిన తర్వాత తిరిగి వచ్చాడు. ఏమ్మా పిల్లలు ఏమైనా ఇంటర్నెట్ లో పుడతారా? ఏదో ఇంటర్ లింకులో పుట్టుంటారు. స్కిప్పింగ్ ఆడుతుంది ఆ అమ్మాయి. కాయ అవ్వకుండానే పడిపోయిందమ్మా అది. ఈ ఇంట్లో వీళ్ళేనా? వేరింకెవరైనా ఉన్నారా? ఎందుకు లేడు? ఊటీలో పనికి మాలిన వాడు ఉన్నాడు. ఏదో మృదంగాలకి తోళ్ళేస్తుంటాట. సంగీత విద్వాంసుడు అని చెప్పొచ్చుగా. అదే ఆ గాడిదే అలా చెప్పుకుంటూ ఉంటాడు. నువ్వు చూస్తూ ఉండు. ఏదో ఒక రోజు ఆ అప్రాచ్యుడు ఒక పనికి మాలిన దాన్ని ప్రేమించి లేవదీసుకురావడం ఖాయం. ఆ రోజు ఈ కుటుంబం మీద ఊరంతా కాండ్రించి ఉమ్మేయడం ఖాయం. ఆ రోజు ఈ నాగభూషణం తలెత్తుకు తిరుగుతాడమ్మా. కావాల్సిందే. చూసావామా ఈ పిల్ల రాక్షసులు ఎలా ప్లాన్ చేసి కొడుతున్నారో? రేయ్ ఇది 99వ బంతిరా. ఇంకొకటి అయ్యండి రా, సెంచరీ నేను కొడతాను. అయ్యయ్యా ఇవన్నీ మీవే, తీసుకోండి. హే థాంక్స్ కూడా చెప్పరా? హలో ప్లీజ్. హాయ్ థాంక్యూ ఆంటీ. ఏమా వేళకోళమా? తల పగల కొట్టే పిల్ల రాక్షసులకి బంతులు ఎందుకు ఇచ్చావు? డాడీ నువ్వు బయట నుంచి అటాక్ చేద్దామని ట్రై చేస్తున్నావు. నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి నమ్మించి అటాక్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాను. స్మార్ట్ గర్ల్. నీలో ప్రవహిస్తున్నది నా రక్తం కదా. థ్యాంక్ యూ. బావగారు ఇక్కడికెలా వచ్చారు? ఏం తల్లి ఎందుకు ఏడుస్తున్నావు? మా అమ్మను నీ నుంచి వేరు చేసిన వాడు ఇప్పుడు నన్ను తీసుకెళ్ళడానికి వస్తున్నాడు డాడీ. ఎక్కడ వాడు? ఎక్కడ? ఈ రోజుతో వాడు మటాషే. వాడి కోసమే వెతుకుతున్నా. అదిగో వస్తున్నాడే అతనే నాగభూషణం. నువ్వేనా నాగభూషణం? మర్యాదగా మా అమ్మాయిని బయటికి పంపయ్యా. ఎవరమ్మాయిని ఎవరు పంపాలి? అది కరెక్ట్ గా రావాల్సిన చోటుగా వచ్చింది. ముందు నువ్వు ఉంచుకున్న నా పిల్లల్ని పంపించనా? వారిని పంపాలా? మా అమ్మాయిని పంపనంటే నా భార్యను పంపట్టావా? అన్నిటికీ అదే కారణం. వైదేహిని కాకుండా ఇది పెళ్ళాం గొడవ. పెళ్ళాం గొడవ అయితే పెద్ద గొడవే. పన్నాలు తగిలించాయి. సారీ బావగారు, నన్ను క్షమించండి.